హాయ్ ఎవరీవన్. సైన్ స్కూల్స్ ఈ కౌన్సిలింగ్ సంబంధించి స్కూల్స్ చాయిస్ ఫిల్లింగ్ అని స్టార్ట్ అయింది. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే అసలు ఈ చాయిస్ ఫిల్లింగ్ అంటే ఏంటి, అలాగే ఈ చాయిస్ ఫిల్లింగ్ అనేది ఎవరెవరు చేసుకోవచ్చు, అలాగే ఈ చాయిస్ ఫిల్లింగ్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అంటే స్టార్ట్ డేట్ ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి, ఇంకా లాస్ట్ పాయింట్ అసలు ఈ చాయిస్ ఫిల్లింగ్ అనేది ఎలా చేసుకోవచ్చు. ఈ లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఏంటి చాయిస్ ఫిల్లింగ్ ని ఎలా చేస్తారు దానికి సంబంధించి నేను సెపరేట్ వీడియోని పోస్ట్ చేస్తాను, ఎందుకంటే అది లెంతీగా ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్ అంతా కూడా మనం సెపరేట్ వీడియో డిస్కస్ చేసుకున్నాం. బట్ ఈ వీడియోలో అయితే మాత్రం ఫస్ట్ 3 పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఏంటో 3 పాయింట్స్, అసలు చాయిస్ ఫిల్లింగ్ అంటే ఏంటి, నెక్స్ట్ ఈ చాయిస్ ఫిల్లింగ్ అనేది ఎవరెవరు చేసుకోవచ్చు, ఇంకా లాస్ట్ పాయింట్ ఈ చాయిస్ ఫిల్లింగ్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, వీటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఏంటి చాయిస్ ఫిల్లింగ్ అంటే ఏంటి. చాయిస్ ఫిల్లింగ్ అంటే ఏమీ లేదండి. సో చాయిస్ ఫిల్లింగ్ అనే ఆప్షన్ ఉపయోగించి మనకు నచ్చిన, లేదు అంటే మనకు బెస్ట్ గా అనిపించిన, లేదు అంటే మన పిల్లలకు వచ్చిన మార్కులు పెట్టి, సో ఏ స్కూల్లో మనకి పిల్లలకి సీట్ వస్తుందో దాన్ని పెట్టి మనం కొన్ని సైనిక్ స్కూల్స్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది. సింపుల్ గా చెప్పాలంటే చాయిస్ ఫిల్లింగ్ అనే ఆప్షన్ ఉపయోగించి మనం కొన్ని సైనిక్ స్కూల్స్ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఆ స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏమైందంటే మన పిల్లలకు వచ్చే మార్కులు పెట్టి ఏ స్కూల్లో అయితే మన పిల్లలకు వచ్చే మార్కులు మెరిట్ లో ఉంటాయో ఆ స్కూల్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలాగే మల్టిపుల్ సైనిక్ స్కూల్స్ అనేవి మనం ఈ ఆప్షన్ ఉపయోగించి సెలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ వన్ అయితే కదా చాయిస్ ఫిల్లింగ్ అంటే ఏంటి, మనకు నచ్చినా, లేదు అంటే మనకు బెస్ట్ అనిపించినా, లేదు అంటే ఎవరైనా సజెస్ట్ చేసినా, లేదు అంటే మన పిల్లలకు వచ్చే మార్కులు పెట్టి మనకు ఐడియా ఉంటుంది కదా. ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చాయి అనుకోండి, మంచి స్కూల్లో రాకపోవచ్చు, సో న్యూ సైనిక్ స్కూల్లో ఛాన్స్ వస్తుంది. సో ఒక క్యాలిక్యులేషన్ పెట్టి మనం కొన్ని సైనిక్ స్కూల్స్ అని సెలెక్ట్ చేసుకుంటాము. ఏవైతే సైనిక్ స్కూల్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ స్కూల్లో మెరిట్ ప్రకారం మన పిల్లలకు వచ్చే మార్కులు పెట్టి సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. క్లియర్. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఈ చాయిస్ ఫిల్లింగ్ అనేది ఎవరెవరు చేసుకోవచ్చు. సో ఎవరెవరు చేసుకోవచ్చు అంటే సైనిక్ ఎగ్జామ్ లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో, జాగ్రత్తగా సైనిక్ ఎగ్జామ్ లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరూ కూడా ఈ చాయిస్ ఫిల్లింగ్ చెయ్యాలి. ఓకేనా. థర్డ్ పాయింట్, ఈ చాయిస్ ఫిల్లింగ్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అంటే ఇదిగోండి. సో ఇంపార్టెంట్ డేట్స్ అన్ని కూడా మనకి సైనిక్ ఈ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్నాయి. ఒకసారి చూపిస్తే చూడండి. ఇదిగోండి చాయిస్ ఫిల్లింగ్ విండో ఫర్ క్యాండిడేట్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, 23/2020. ఈరోజు డేట్ 21 కాబట్టి నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. మీరు అడగచ్చు, సార్ నేను ఎందుకు వీడియో చేయలేస్తారని చెప్పి అడగచ్చు. నిన్నైతే మాత్రం వెబ్సైట్ అయితే మాత్రం సర్వర్ అయితే మాత్రం బిజీగా ఉంది, మనకి ఈవెన్ పేజ్ కూడా ఓపెన్ అవ్వలేదు, ఎర్రర్ వచ్చింది. సో అందుకే నేను వీడియో చేయలేకపోయాను. సో మనకి ఈ చాయిస్ ఫిల్లింగ్ అనేది మాత్రం నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఎప్పుడు, ఇదిగోండి 29/3/2027 రాత్రి 11:50 క్లోజ్ అవుతుంది. సో మీలో ఎవరైనా చాయిస్ ఫిల్లింగ్ చేయాలి అనుకుంటే మాత్రం చేయాలి అంటే కంపల్సరీ చేయాలి. క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు. మీకు డౌట్ రావచ్చు, సార్ మా పిల్లలు క్వాలిఫై అయితే అయ్యారు కానీ టోటల్ గా మార్క్స్ తక్కువ వచ్చినాయి సార్. తక్కువ ఎక్కువ కాదండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మార్క్స్, ఎన్ని మార్క్స్ వచ్చినాయని కాదు, తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఎలాంటి మార్క్స్ వచ్చినా క్వాలిఫైడ్ వస్తే మాత్రం చాయిస్ ఫిల్లింగ్ చేయవలసి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి, చేయాలి. సో స్టార్ట్ డేట్ ఏమో నిన్న స్టార్ట్ అయింది, లాస్ట్ డేట్ వచ్చి మనకి మార్చ్ 29. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ ఇక ఇక్కడ ఏదైతే మనకి రాశారో అది చదవక చాలా మంది కూడా ఇబ్బంది పడ్డారు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇది ఏదైతే సైనిక్ స్కూల్స్ చాయిస్ ఫిల్లింగ్ ఉన్నదో దిస్ ఈజ్ వన్ టైం యాక్టివిటీ, ఒకసారి మాత్రం చేస్తాం. మనకి ఇంత ముందు ఎలా ఉండేదంటే ఈచ్ రౌండ్ లో మనం ఫస్ట్ రౌండ్ 1 కి కొన్ని సైనిక్ స్కూల్స్ పెట్టుకుంటాం చాయిస్ ఫిల్లింగ్ ఉపయోగించి. జాగ్రత్తగా అండి. బిఫోర్ లాస్ట్ ఇయర్ వరకు ప్రాసెస్ ఎలా ఉండేది, లాస్ట్ ఇయర్ కాదు బిఫోర్ లాస్ట్ ఇయర్ వరకు ప్రాసెస్ ఎలా ఉండేది అంటే ఈచ్ రౌండ్ లో కూడా చాయిస్ ఫిల్లింగ్ అనే ఆప్షన్ ఉపయోగించి మనకు నచ్చిన సైన్స్ స్కూల్స్ పెట్టుకుంటాం. రౌండ్ 1 లో పెట్టిన సైన్స్ స్కూల్ రౌండ్ 2 లో మార్చుకోవచ్చు, రౌండ్ 2 లో రౌండ్ 3 లో మార్చుకోవచ్చు. ఈ విధంగా ఎవ్రీ రౌండ్ కూడా మనం చేంజ్ చేస్తూ ఉండేవాళ్ళం. బట్ లాస్ట్ ఇయర్ నుంచి ఏం చేశారంటే వన్ టైం యాక్టివిటీ కింద ఉంచారు చాయిస్ ఫిల్లింగ్ అనేది. అది తెలియక చాలా మంది కూడా రౌండ్ 1 లో ఏం చేశారంటే క్యాలిక్యులేటివ్ గా పెట్టకుండా ర్యాండమ్ గా నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు పెట్టేశారు. ఆ తర్వాత తెలిసిందనమాట ఏది ఈ చాయిస్ ఫిల్లింగ్ అనేది వన్ టైం యాక్టివిటీ, ఒకసారి చేయాలి, ప్రతి రౌండ్ కూడా చేసుకునే ఛాన్స్ లేదు. తర్వాత రియలైజ్ అయ్యారు, అప్పటికే అంతా అయిపోయింది. సో ఈసారి చేయడానికి ముందే గుర్తు పెట్టుకోండి. సో చాయిస్ ఫిల్లింగ్ ఇస్ వన్ టైం యాక్టివిటీ. ఇప్పుడు ఏవైతే మనకు నచ్చినవో ఎవరైనా సజెస్ట్ చేసినో ఇందా చెప్పాను. సో కొన్ని సైన్స్ స్కూల్స్ పెట్టుకుంటాం కదా ఈ ఆప్షన్ ఉపయోగించి, అవన్నీ కూడా మీరు ఫస్ట్ టైం పెట్టినప్పుడు జాగ్రత్తగా క్యాలిక్యులేషన్ వేసుకొని పెట్టుకోండి. సో ఫస్ట్ టైం మీరు ఏవైతే పెడతారో ఎవ్రీ రౌండ్ కి కూడా అది మాత్రమే కంటిన్యూ అవుతాయి, ఆ స్కూల్స్ మాత్రమే మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ లో ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ వన్ టైమ్ యాక్టివిటీ డ్యూరింగ్ ఆన్లైన్ కౌన్సిలింగ్ ఓన్లీ ఫర్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. ఇంత మీరు చెప్పాను, ఈ చాయిస్ ఫిల్లింగ్ ఎవరెవరు చేసుకోవచ్చు, ఓన్లీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. మనందరం కూడా సైనిక్ స్కూల్ సంబంధించిన రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ అని చెక్ చేసుకున్నాము. ఆ రిజల్ట్ లో ఎవరికైతే క్వాలిఫైడ్ అని వచ్చిందో వాళ్ళందరూ కూడా ఈ సైనిక్ స్కూల్స్ చాయిస్ ఫిల్లింగ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టైం మీరు ఏ స్కూల్స్ అయితే పెడుతున్నా అవి మాత్రమే ఫర్ ఎవర్ ఉంటాయి. ఫర్ ఎవర్ అంటే
ఈ మొత్తం సైనిక్ ఈ కౌన్సిలింగ్ అన్ని రౌండ్స్ కంప్లీట్ అయ్యాక అవి మాత్రమే ఉంటుంది. గుర్తు పెట్టుకోండి, ఎలా పడితే అలా పెట్టద్దు, దయచేసి పెట్టద్దు. లాస్ట్ ఇయర్ చాలా మంది సఫర్ అయిపోయారు. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏమనుకున్నాము, సో డేట్స్ గురించి మాట్లాడుకున్నాం, ఎవరెవరు అప్లై చేయాలనుకున్నాం అంటే నెక్స్ట్ వాళ్ళు ఇచ్చే సర్క్యులర్ చూద్దాం ఒకసారి. సైన్స్ స్కూల్ నుండి ఏదైతే సర్క్యులర్ రిలీజ్ అయింది చూడండి ఒకసారి. ఇదిగోండి ఫ్రైడే 20 నిన్న రిలీజ్ అయింది. అఫ్ కోర్స్ నేను వీడియో చేసుకోలేదు, వెబ్సైట్ బిజీగా ఉండడం వల్ల. ఇదిగోండి candidates who have registered for e-counseling and qualified in the AASC shall be eligible. సో ఆల్రెడీ ఎవరైతే సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, అలాగే ఎవరైతే సైనిక్ ఎగ్జామ్ లో క్వాలిఫైడ్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. దేనికి? ఈ స్కూల్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవడం కోసం. దీన్నే మనం సైనిక్ స్కూల్స్ చాయిస్ ఫిల్లింగ్ అంటాం. అంతే, స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవడం దాన్నే ఏం చెప్పిస్తున్నాం, సైనిక్ స్కూల్స్ చాయిస్ ఫిల్లింగ్ అంటాం. నెక్స్ట్ ఈ సెకండ్ అంతా అంత అవసరం లేదు, ఏంటంటే మస్ట్ అని చెప్తాను. సెకండ్ పాయింట్ ఏంటి, క్యాండిడేట్స్ మస్ట్ కంపల్సరీ అందరూ చేయవలసింది సైనిక్ స్కూల్స్ చాయిస్ ఫిల్లింగ్ క్వాలిఫైడ్ అయిన స్టూడెంట్స్ అని చెప్తారు. థర్డ్ వన్ అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్, సైనిక్ స్కూల్స్ చాయిస్ ఫిల్లింగ్ ఇస్ వన్ టైం ప్రాసెస్. ఒకసారి మాత్రమే చేసుకోవడం ఛాన్స్ ఇస్తారు. సార్ మాకు తెలియక ఏదో పడితే పెట్టేసి ఇంకోసారి ఎడిట్ ఆప్షన్ ఉంటుందా, ఇంకోసారి మనకి ఆప్షన్ ఇస్తారంటే ఏమి ఇవ్వరు, చాలా క్లియర్ గా చెప్తున్నారు అవి ఏమి ఉండవని చెప్పి. ఫస్ట్ టైం పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి. లేదు ఒకవేళ మీరు చాలా మంది పేరెంట్స్ కు డౌట్ వచ్చింది, సార్ ఒకవేళ మీరు పెట్టకపోతే ఏం జరుగుతారంటే ఆటోమేటిక్ ఎంట్రీ అనేది డిఫాల్ట్ గా కొన్ని స్కూల్స్ ఇచ్చేస్తుంది. ఇదంతా మీకు తెలుసు కదా, అంతా ఒక అల్గారిథం అంట, సాఫ్ట్వేర్ అల్గారిథం. మీరు ఏదైనా పెట్టకపోతే ఆ కంప్యూటర్ ఆటోమేటిక్ గా కొన్ని డిఫాల్ట్ కొన్ని సైనిక్ స్కూల్స్ అని పెట్టేస్తాయి. ఇంకా ఎవ్రీ రౌండ్ కూడా అవే మనకి కంటిన్యూ అవుతాయి. బట్ అంత ఛాన్స్ మనం ఇవ్వద్దు, మనమే పెట్టుకుందాం. ఓకేనా. ఒకటి గుర్తుపెట్టుకుని ఎలాంటి స్కూల్స్ పెట్టాలి అంటే, కొంతమంది బెస్ట్ సైన్స్ స్కూల్స్ పెట్టుకుంటారు, కొంతమంది దగ్గర ఉన్న సైన్స్ స్కూల్స్ పెట్టుకుంటారు, కొంతమంది వాళ్ళ పిల్లలకు వచ్చి మార్కులు పెట్టి ఏ స్కూల్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుందో ఈ విధంగా ఎవరి క్యాలిక్యులేషన్ వాళ్ళదేనండి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. మీరు అడగచ్చు, సార్ మీరైతే ఎలా పెడతారు సార్ అని చెప్పి. నేను ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను, వీడియో స్టార్టింగ్ ఏం చెప్పాను, స్కూల్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి దాని మీద సెపరేట్ గా వీడియో పోస్ట్ చేస్తాను. మోస్ట్లీ ఈ రోజు ఈవినింగ్ లేదా రేపు కల్లా పోస్ట్ చేస్తాను, ఎందుకంటే అది కొంచెం లెంతీ ప్రాసెస్. సో లెంతీ వీడియో అవుతుంది కాబట్టి రేపు పోస్ట్ చేస్తాను. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం, మీరు ఎలాగైనా పెట్టుకోండి. నెక్స్ట్ ఈ పాయింట్ అయిపోయింది కదా, వన్ టైం ప్రాసెస్. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా బాగా చదవండి అంటున్నారు. అంతమించి ఇంపార్టెంట్ పాయింట్స్ లేదండి. సో ఈ మొత్తం మీద ఓవరాల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దిస్ ఈజ్ వన్ టైం యాక్టివిటీ, క్వాలిఫైడ్ అందరూ చేసుకోవాలని చెప్పి అంటున్నారు. తర్వాత మళ్ళీ మనకి కరెక్షన్ చేసుకునే ఛాన్స్ ఎవరని చెప్పి అంటున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే మళ్ళీ నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్త. వన్ టైం యాక్టివిటీ కాబట్టి మీరు ఏవైతే సైన్స్ స్కూల్స్ పెట్టుకుంటారో చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. అంటే మీకు దగ్గర ఉన్నవి పెట్టుకుంటారా అంటే, మనం సౌత్ తీసుకున్నాం అనుకోండి, కర్ణాటక, తమిళనాడు, ఏపీ, ఇవన్నీ కూడా ఇంకా చెప్పండి పక్క వెళ్తే ఒడిషా, ఇవన్నీ మన దగ్గరగా ఉంటాయి. కొంతమంది పేరెంట్స్ ఆ విధంగా ఆలోచించి పెట్టుకుంటారు, ఆ స్టేట్ లోని స్కూల్స్ పెట్టుకుంటారు. కొంతమంది వాళ్ళ పిల్లలకి మంచి మార్కులు వచ్చినాయి అనుకోండి, ఇంకా లాంగ్ డిస్టెన్స్ అంటే వేరే అదర్స్ మహారాష్ట్ర కానీ ఇలాంటి స్టేట్ గా చదివించుకుందాం అంటే, నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను టాప్ 10 సైన్స్ స్కూల్స్ అని చెప్పి. సో అలాంటి స్కూల్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నాం. కొంతమంది పేరెంట్స్ ఏంటంటే, సార్ మనకు నచ్చిన స్కూల్స్ పెట్టినంత మాత్రం మనకు సీట్లు ఎవరు కదా. అవును, ఎవరు నిజంగానే ఎవరు, ఎందుకంటే దట్ డిపెండ్స్ ఆన్ మార్క్స్. ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏంటి, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ 200 మార్క్స్ వచ్చినాయండి, ఫస్ట్ ప్రయారిటీ నేను కోరుకుండా పెట్టేసి తర్వాత ప్రయారిటీ కలికిరి పెట్టేస్తే నాకు ఎవరు కదా. ఆ మార్కులకి ఏ స్కూల్స్ అయితే వచ్చేది మెరిట్ ఉంటుందో ఆ స్కూల్స్ పెట్టి ఉంటుంది. కొంతమంది పేరెంట్స్ ఆ రకంగా పెట్టుకుంటారు. ఎస్, మీరు ఆ విధంగా పెట్టిన పర్లేదు, ఏదైనా మీ పిల్లలకు వచ్చి మార్క్స్ పెట్టుకోండి. నాకు తెలిసి అన్ని స్కూల్స్ పెట్టుకోవచ్చు. ఎవరైతే అప్లికేషన్ పెట్టేటప్పుడు ఓల్డ్ సైన్స్ స్కూల్స్, న్యూ సైన్స్ స్కూల్స్ అప్లై చేస్తారో అన్ని పెట్టుకోవచ్చు మీరు, అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాము, ఈ చాయిస్ ఫిల్లింగ్ అని ఎలా చేసుకోవచ్చు, ఎలా సేవ్ చేయాలి ఏంటి, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే మాత్రం బేసిక్ ఇన్ఫర్మేషన్ అర్థమైంది కదా. సైన్స్ స్కూల్స్ ఈ కౌన్సిలింగ్ సంబంధించి సైన్స్ స్కూల్స్ చాయిస్ ఫిల్లింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. సో నిన్నటి నుంచి స్టార్ట్ అయింది, లాస్ట్ డేట్ 29. అలాగే వన్ టైం యాక్టివిటీ గుర్తుపెట్టుకుని మరీ చెప్తున్న వన్ టైం యాక్టివిటీ. సో ఈ విషయం మీ కోలీగ్స్ కానీ లేదంటే మీ ఫ్రెండ్స్ గా మీ రిలేటివ్స్ చెప్పండి. లాస్ట్ ఇయర్ ఇదే ప్రాబ్లం తెలియక బిఫోర్ లాస్ట్ ఇయర్ వరకు ఎలా ఉందో అలా ఫాలో అప్ అయిపోవడం వల్ల ఏమైందంటే ప్రాబ్లం అయింది. సో ఈసారి అలాంటి ప్రాబ్లం ఎవరికి రాకుండా ఉండాలని చెప్పి ఇన్నిసార్లు నొక్కు చెప్తాను. దయచేసి ఇదేంటి ఇన్నిసార్లు చెప్తానని చెప్పి నన్ను తిట్టుకోవద్దు. సో వీడియో అయితే అందరికి అర్థం చెప్పనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.